అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులలో వీరికి జీతాలు భారీగా పెంపు, దాదాపుగా వేతనాలైతే రెట్టింపు అయితే చేశారు. మరి ఎవరికి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థలో తెర వెనుక కీలక పాత్ర పోషించే దినసరి వేతన కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. సబ్ కోఆర్డినేట్ కోర్టులలో పనిచేస్తున్నటువంటి ఈ సిబ్బంది వేతనాలను గణనీయంగా పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వేలాది మంది కార్మికులకు ఆర్థికంగా గొప్ప ఊరటనైతే ఇవ్వనుంది. సో, దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్హాన్స్డ్ ఆఫ్ వేజెస్ ఆఫ్ డైలీ వేజ్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ వేరియస్ subordinate codes in the state from 300 to 570 rupees per day for 26 days. అంటే రోజుకు 300 నుంచి 570 వరకు, అంటే దాదాపు రెట్టింపు అయితే పెంపు చేయడం జరిగింది. In the circumstance reported by the register అంటే administration, High Court of Andhra Pradesh, Amravati, in the letters read above, government hereby enhance the wages of daily wage workers working in various subordinate codes in the state from 300 to 570 rupees per day for all 26 days. The Registrar High Court of Andhra Pradesh, Amaravati, shall take further necessary action in the matter of accordingly. This order issued with the కన్సర్న్ ఆఫ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వైట్ దేర్ అని చెప్పేసి ఇక్కడ మెమో నెంబర్ జారీ చేయడం జరిగిందనమాట. అంటే ఉత్తర్వులలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారంగా వేతనం పెంపు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, ఇది వరకు ఉన్నటువంటి వేతనం, పాత వేతనం 300 రూపాయలు, కొత్తగా పెంచిన వేతనం 570, వర్తించే పని దినాలు పెంచిన వేతనంకి 26 రోజులకి వర్తిస్తుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మినహాయించి వారు పనిచేసిన రోజులకు ఈ లెక్కింపున చెల్లింపులు జరుగుతాయి. వర్తించే విభాగం, ఈ పెంపు రాష్ట్రంలోని అన్ని సబార్డినేట్ కోర్టులలో, అంటే జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, అలాగే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులకు మొదలైన వాటిలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు వర్తిస్తుంది. గణనీయంగా పెరుగుతున్న నెలసరి ఆదాయం, ఈ వేతన పెంపుతో కార్మికులకు నెలసరి ఆదాయంలో కూడా భారీ మార్పు రానుంది. సో, రోజువారీ వేతనం 300 పాత దాని ప్రకారంగా అయితే, కొత్త దాని ప్రకారంగా 570 రూపాయలు. ఇక నెలసరి వేతనం 26 రోజులకి ఒకప్పుడు 7,800 అయితే ఇప్పుడు 14,820 రూపాయలు అవుతుంది. సో, గరిష్టంగా పెరిగే మొత్తం ఎంత అంటే నెలకు 7,020 రూపాయలు పెరుగుతుంది. ఈ పెంపుతో వారి నెలసరి వేతనం దాదాపుగా రెట్టింపు కానుండటం గమనార్హం. నిర్ణయం ప్రాముఖ్యత మరియు ప్రభావం, ఆర్థిక భద్రత, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఈ వేతన పెంపు కార్మికులకు మరియు వారి కుటుంబాలకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. జీవన ప్రమాణాల మెరుగుదల, మెరుగైన ఆదాయంతో వారి జీవన ప్రమాణాలు, పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై సానుకూల ప్రభావం పడుతుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు, న్యాయస్థానాల రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగడంలో కీలక పాత్ర పోషించే ఈ కార్మికుల శ్రమకు ప్రభుత్వం ఇచ్చిన తగిన గుర్తింపుగా అయితే ఈ నిర్ణయాన్ని చూడవచ్చు. సంక్షేమం పట్ల నిబద్ధత, కనీస వేతనాల కంటే తక్కువ ఆదాయంతో ఇబ్బందులు పడుతున్న వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ ఉత్తర్వులు తెలియజేస్తున్నాయి. ఈ నిర్ణయం వేలాది మంది కార్మికుల జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురావడమే కాకుండా వారి శ్రమకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది.